నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ, నేడు జగన్ వర్సెస్ బీజేపీ. లడ్డు వివాదంలో మరో మలుపు. నిన్న మొన్నటి వరకు జగన్ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలేవి. సోషల్ మీడియాలో కూడా వైసీపీ టీడీపీ మధ్య గొడవలు జరిగేవి. ట్రోలింగ్ కానీ కౌంటర్లు కానీ ఎక్కువగా వైసీపీ టీడీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల మధ్య ఉండేవి. రెడ్ బుక్ గొడవ కూడా ఈ రెండు పార్టీల మధ్యే. జగన్ ట్వీట్ చేస్తే వెంటనే టీడీపీ నుంచి కౌంటర్ పడేది. ఆ ట్వీట్కి మళ్ళీ వైసీపీ రియాక్ట్ అయ్యేది. ఇలా ఈ ఎపిసోడ్లు ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు బీజేపీ కూడా జగన్ని టార్గెట్ చేసింది. బీజేపీ నేతకు సగం తెలుసు, సగం తెలియదు అంటూ జగన్ చేసిన కామెంట్లు ఆ పార్టీ నేతలకు మంట పెట్టాయి. దీంతో ఏపీ బీజేపీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. జగన్పై ట్రోలింగ్ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు సోషల్ మీడియా హ్యాండిల్లు ఇలాంటి కామెంట్లు పెట్టేవి. ఇప్పుడు బీజేపీ కూడా జగన్పై సటైర్లు స్టార్ట్ చేసింది. మన కర్మ ఏంటంటే బీజేపీ వాళ్ళకి సగం తెలుసు, సగం తెలియదు. టీటీడీ బోర్డులో బీజేపీలోని సీనియర్లు కూడా సభ్యులుగా పనిచేశారు. ఈ ప్రొసీజర్లన్నీ వారికి తెలియనివి కావు. తెలియకపోతే తెలుసుకోమనండి. బీజేపీ నిజంగానే హిందువులకు నిజాయితీగా ప్రాతినిధ్యం వహించే పార్టీ అయితే ఇంత దుర్మార్గంగా ప్రచారం చేయడం ధర్మమేనా అని చంద్రబాబుకు అక్షింతలు వేయాలి. ఆ ధైర్యం బీజేపీకి ఉందా అని జగన్ ప్రశ్నించారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించిన ఆయన పరోక్షంగా బీజేపీని కూడా టార్గెట్ చేశారు. చంద్రబాబు కల్తీ నెయ్యి గురించి ప్రస్తావిస్తే దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థిస్తూ వైసీపీని టార్గెట్ చేయడం సరికాదన్నారు జగన్ కోపానికి కూడా కారణం ఉంది. గతంలో బీజేపీ నేతలెవరూ నేరుగా జగన్ని కామెంట్ చేయలేదు. ఏపీలో కూడా ఫైట్ టీడీపీ వర్సెస్ వైసీపీగానే సాగింది. తొలిసారిగా బీజేపీ నుంచి జగన్పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. కర్ణాటకకు చెందిన బీజేపీ నేత కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే జగన్పై విమర్శలు ఎక్కుపెట్టారు. టీటీడీ బోర్డు చైర్మన్గా సభ్యులుగా హిందువులు కానీ వారిని నియమించారని ఆమె అన్నారు. టీటీడీకి చెందిన విద్యా సంస్థల్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల ఫోటోలు తొలగించేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని కూడా ఆమె ఆరోపించారు. లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని అన్నారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా ఈ వ్యవహారంలో ఘాటుగా స్పందించడంతో జగన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీని టార్గెట్ చేయాల్సి వచ్చింది. నిజాలు తెలుసుకొని చంద్రబాబుపై అక్షింతలు వేసే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. దీంతో ఏపీ బీజేపీ నేరుగా జగన్ని టార్గెట్ చేసింది. ప్రెస్ మీట్లో జగన్ కొన్ని పదాలు పలకడానికి ఇబ్బంది పడిన విషయాన్ని బీజేపీ హైలైట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టింది. ఏంటో మహానుభావులు మాట్లాడే మాటలు అసలు అర్థం కావు అంటూ ట్వీట్ వేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందువులపై జగన్కి ఎందుకంత పగ అంటూ ఆమె వీడియో విడుదల చేశారు. మొత్తం మీద టీడీపీతో